దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 1వ వాక్యము. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతున్నది. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు నిత్య జీవము పరలోక రాజ్యమును గూర్చిన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ద్వారా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కీర్తనకారుడైన దావీదు తను పొందిన శ్రమలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ, శత్రు భీతిలోనూ, మరణకరమైన పరిస్థితి అంతటిలోనూ తాను దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని సత్య సువార్తను వింటున్న నీవు ఆ దేవుని చేత రక్షించబడినట్లు దేవుణ్ణి నీవు విశ్వసించి నీకున్న శ్రమలలో నీవు మౌనముగా ఉండి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి, నిత్య రక్షణలోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.